ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అడవులు మరోసారి ఎరుపెక్కాయి. ఆపరేషన్ కగార్తో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే వందల మందిని కోల్పోయిన మావోయిస్టు పార్టీ ఈసారి దళపతినే కోల్పోయింది. అయితే చనిపోయింది నంబాల కేశవరావు కాదు అంటున్నారు పౌర హక్కుల సంఘాల నేతలు. నంబాల కేశవరావు మావోయిస్టు పార్టీ అగ్రనేత, పోలీసులకు మోస్ట్ వాంటెడ్. ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో చనిపోయాడు. కేంద్రం కూడా కేశవరావు మృతిని ధృవీకరించింది. మేరకు దేశ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ కూడా చేశారు. నంబాల కేశవరావుతో పాటు మరో 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ మావోయిస్టు పార్టీ చరిత్రలో అతిపెద్ద ఎదురుదెబ్బ. ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. ఇప్పటికే వందల మంది మావోయిస్టులు ఆపరేషన్ కగార్ కు హతమయ్యారు. ఇప్పుడు నంబాల కేశవరావు కూడా చనిపోవడంతో పార్టీ కోలుకోవడం దాదాపు కష్టమే అంటున్నాయి కేంద్ర బలగాలు. మావోయిస్టు పార్టీలో ఇప్పుడు అరాకొరా నేతలే మిగిలిన్నారని ఆపరేషన్ కగార్ లో అతిపెద్ద విజయంగా భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. బుధవారం తెల్లవారుజామున కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టుల గ్రూపుల సమావేశం జరుగుతున్నట్లు సమాచారం అందింది. సమావేశంలో అగ్రనేతలు పాల్గొంటున్నారని ఇన్ఫర్మేషన్ అందింది. ఉదయం 5 గంటలకు భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. ఉదయం 5:30 గంటల నుంచి 7 గంటల మధ్య ఆపరేషన్ కు సన్నద్ధమయ్యాయి. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ, కొండగావ్ జిల్లాల నుంచి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సిఆర్పీఎఫ్, కోబ్రా యాక్షన్ బృందాలు అబూజ్మడ్ అడవుల్లో సంయుక్త ఆపరేషన్స్ చేపట్టాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి నంబాల కేశవరావు, మ్యాట్ డివిజన్ సీనియర్ క్యాడర్లు అబూజ్మడ్ లో ఉన్నారనే ఖచ్చితమైన సమాచారం అందింది. కేశవరావుపై ₹1,50,00,000 బహుమతి కూడా ఉంది. నంబాల కేశవరావు 1980 నుంచి మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు సిపిఐ ఎన్కౌంటర్ ను తీవ్రంగా ఖండించింది. శాంతి చర్చలకు సిద్ధమే అని మావోయిస్టులు ప్రకటించినా కేంద్రం పట్టించుకోలేదని, ఏకపక్షంగా ఎన్కౌంటర్లు చేయడం అప్రజాస్వామికమన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని. తక్షణమే ఆపరేషన్ కగార్ నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు కూనంనేని.